ఇసుక మాఫియా, మట్టి మాఫియా, రియల్ ఎస్టేటు ఇవన్నీ కూడా చేశారు సార్. ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యే కాకముందు ఫస్ట్ నిలబడినప్పుడు నా బనీనంతా బొక్కలే ఉన్నాయి, నేను ఇల్లు అమ్ముకున్నాను, ఈసారి నన్ను గెలిపికపోతే నాకు పూలహారం వెయ్యాలని చెప్పిన నాయకుడు ఒక తోపు బ్రదర్స్ అని నేను సార్ కూడా చెప్తున్నాం. మరి ఈరోజు బొక్కలు పడిన బనీన్ ఎక్కడుంది? నీకు బొక్క 60 బొక్కలు ఉన్నాయి. ఈ రోజు అన్ని కూడా హౌసింగ్ కూడా బొక్కలు పెట్టి దోసుకునే నాయకుడు ఒక తోపుదుర్తి బ్రదర్స్ అని కూడా మనం చెప్పవచ్చు. కనీసం వాళ్ళ కోసం వాళ్ళ కులం సంబంధించిన లీడర్లు వాళ్ళ చందాలు వేసుకొని కూడా వాళ్ళని గెలిపించారు. గెలిచిన తర్వాత ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, ఓసీలు కానీ గెలిపించిన తర్వాత కనీసం వాళ్ళ గేట్ దగ్గర కూడా గేట్ తగలే కూడా లేకుండా చేసిన వ్యక్తి ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తున్నాం సార్. ఈ ఎన్నికల ఎమ్మెల్యే అహంకారం, ప్రజల మధ్య జరుగుతున్న యుద్ధం, మన రాప్తాల్లో జరుగుతున్న యుద్ధం, మనమందరం కలిసి ఎమ్మెల్యేలు అయితే తప్పకుండా మన అన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయమని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఓట్ అనేది ఆయుధంతో అవినీతిని ఎమ్మెల్యేకి కూడా బుద్ధి చెప్పాలని ప్రత్యేకంగా ప్రజలను కోరుకుంటున్నాం. రాప్తాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు ఎలక్షన్లు వస్తే ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూడాలనేది ఎంతో మంది కూడా మా నియోజకవర్గంలో కూడా ఆశ ఉంది సార్. చాలా ఇబ్బందులు పడిన మా నియోజకవర్గం, చాలా కష్టాల్లో కూడా ఉన్నాం. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు సార్. నీళ్ళు ఆ రోజు ఇచ్చారు కట్టి ప్రాంతం అంతా కూడా అప్పుడు సస్యశ్యామలైంది. 5 సంవత్సరాల్లో ఇబ్బంది పడుతున్నారు. రైతులకు కూడా మన ప్రభుత్వం వస్తే ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ లాంటివి కూడా రైతు సోదరులకు ఇచ్చి కూడా ఆడుకోవాలని ప్రత్యేకంగా మన అన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుకుంటూ మేము ఏవైతే చెప్పామో ఇంతకుముందు చాలా వరకు సార్ మరి కుప్పమన్న చేసేయాలి. కానీ నాకు మాత్రం మీ ఆడబిడ్డగా నన్ను నమ్మి, మా కుటుంబాన్ని కూడా నమ్మి సార్ మీరు కూడా ఏం అడిగితే కూడా అది ఇచ్చి శాంక్షన్ చేసిన దేవుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారని కూడా చెప్తున్నాం. ఎప్పుడు కూడా మా కుటుంబం మీకు అండగా తోడుగా ఉంటుంది సార్. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మేము ఎవరు కూడా పక్కవమని ప్రత్యేకంగా చంద్రబాబు సార్ కూడా నేను తెలియజేసుకుంటూ, మాకు ముఖ్యంగా పేరూరు ప్రాజెక్ట్కి ఇచ్చిన భూములకి రైతన్నలు కూడా మీరు వెంటనే మన ప్రభుత్వం వస్తేనే వాళ్ళకి వెంటనే కూడా డబ్బులు ఇవ్వాలని సార్ కూడా తెలియజేసుకుంటూ, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, చంద్రన్న రావాలి, చంద్రన్న రావాలి. యువత కూడా బాగున్నారు సార్. దాదాపు 32,000 ఓట్లు వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు ఎక్కించుకున్నారు సార్. అవన్నీ కూడా ఇప్పుడు తీసేపించాను, దొంగ ఓట్లు కానీ ఇవన్నీ. మళ్ళీ 30,000 ఓట్లు కూడా ఎక్కించాను. ఘనతలు మా క్లస్టర్లు, కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జ్లు, బూత్ కన్వీనర్లు, లీడర్లు అందరూ బాగా కష్టపడి పనిచేస్తారు సార్. ఇక్కడికి వచ్చేసిన మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు, పూజ్యులు, మన పెద్దలు, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు హిందూపూర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి గౌరవనీయులు పార్థసారథి గారు, రాప్తాడు